సూపర్ మేడం. మీకు హీరోస్‌లో బాగా 'చిరంజీవి' గారు, 'ప్రభాస్' గారు బా ఇష్టం. చాలా. సో 'ప్రభాస్' గారికి ఇప్పుడు సెకండ్ సాంగ్ గూడా పాడేసారు. అవును. అంటే ఎక్కడ ఈ ఇష్టం అనేది స్టార్ట్ అయింది మెయిన్‌గా? అంటే అంత లేదండి. నాకు ఆల్‌మోస్ట్ 'మిస్టర్ పర్ఫెక్ట్' నుంచి గూడా చాలా ఇష్టం. ఆయన పర్సనాలిటీ గాని, ఆ సినిమా చూసినప్పటి నుంచి 'మిర్చి' అయితే పిచ్చి నాకు సినిమా. అసలా ఆ పాట ఆవిడది వస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది థియేటర్‌లో. అసలు అదిరిపోయేలాగా ఆయన కటౌట్ గాని ఏంటి అంత అలాంటి హీరోని అలా ఆరాధించే హీరోకి సడెన్‌గా నేను 'రాధేశ్యామ్‌లో' పాడాను అంటేనే నాకసలు నిజమా ఫస్ట్‌లో తెలీదు నాకు పాడినప్పుడు. తెలుగు పాడేటప్పుడు నాకేదో పంపిచ్చారు. ఇది 'రాధేశ్యామ్' అని తెలీదు. అందులో ఎక్కడ పాటలో గూడా 'రాధేశ్యామ్' అనేది రాలేదు. బట్ ఎందుకో డౌట్ కొట్టేది. ఇదేదో 'రాధేశ్యామ్' ట్రైలర్ చూసాం మనం అందులో మ్యూజిక్‌లా ఉందే అని అనుకున్నాం ఆ రోజు. బట్ తర్వాత నేను ఫైనల్ పాడడానికి వచ్చినప్పుడు ఇది 'రాధేశ్యామ్' మూవీ అని చెప్పారు వాళ్ళు. ఓకే. చెప్పినప్పుడు అయ్య బాబోయ్! 'ప్రభాస్' గారికి పాడుతున్నానా నేను అని నమ్మడానికి అది రిలీజ్ అయ్యేదాకా టైం పట్టింది. బట్ ఇది సెకండ్ మూవీ. అసలు ఆయన్ని మళ్ళీ ఎప్పుడైనా కలవాలి అనే కోరిక మాత్రం అలా మిగిలిపోయింది. అది ఎప్పటికైనా కలవాలి ఆయన్ని. సో 'ప్రభాస్' గారు ఒక ఫ్యాన్‌గా 2 పాటలు పాడేసారు. సో అవును. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఒక ఫ్యాన్స్‌గా. అమ్మో! వాళ్ళైతే అసలు "అక్క ఏంటక్క మీ వాయిస్‌కి మేము అసలు ఫ్యాన్ అక్క. రుణపడిపోయి ఉంటాం. మీరు అంత బాగా పాడారు. మా అన్నయ్య సాంగ్‌ని అంత ఎలివేట్ చేశారు" అని చాలా చాలా సంతోషంగా మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళందరి మెసేజెస్‌కి అసలు చాలా తట్టుకోలేకపోతున్నా నిజంగా. అంత ఆనందం వస్తోంది వాళ్ళ మెసేజెస్ చూస్తుంటే. ఓకే.